కొంతమందికి రోడ్డుకి అడ్డంగా చెట్టు కనిపించింది. అందరూ ఒక ఊరిలో ఇరుక్కుపోయారు. రాత్రి మాన్స్టర్స్ వచ్చి అందరినీ చంపేస్తాయి. ఊరిలో చెట్లు ఎండిపోవడం మొదలయ్యాయి. కొంతమందికి వచ్చిన కళలు నిజమవుతున్నాయి. జేడ్ కి ఏదో సింబల్ విజన్ వస్తూ ఉంటుంది. టాబితాకి పిల్లల విజన్ వస్తుంది. పిల్లలని కాపాడితే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని లైట్ హౌస్ కి వెళ్తుంది. తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి తనని కిందకి నెట్టేస్తాడు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటుంది. ఆ ఊరిలో లేదు. ఆ ఊరి నుంచి తప్పించుకుంది. టాబితా తన ఫ్యామిలీ ఇంకా ఊరిలోనే ఉన్నారు అని టెన్షన్ పడుతుంది. ప్రోటోకాల్ ప్రకారం హాస్పిటల్ పోలీస్ ని పిలుస్తారు. పోలీస్ వచ్చేలోపు టాబితా హాస్పిటల్ నుంచి తప్పించుకుంటుంది. ఇక్కడ కూడా తనకి అబ్బాయి కనిపిస్తాడు. జిమ్ కెన్నీ టాబితాని వెతకడానికి వెళ్తారు. ఊరిలో పంటలు కుళ్ళిపోతూ ఉంటాయి. ప్రజలకి ఆహారం సరిగ్గా ఉండదు. ఆవులు గొర్రెలు మనకి కొన్ని నెలలు వస్తాయని మాట్లాడుకుంటారు. జిమ్ కెన్నీకి అడవిలో వింత విగ్రహాలు కనిపిస్తాయి. టాబితాకి విక్టర్ లంచ్ బాక్స్ లో తప్పిపోతే ఇక్కడికి రండి అని అడ్రస్ ఉంటుంది. అది విక్టర్ నాన్న హెన్రీ ఇల్లు. అతను టాబితా చేతుల్లో విక్టర్ లంచ్ బాక్స్ చూసి షాక్ అవుతాడు. రాత్రి మాన్స్టర్స్ జంతువులను బయటికి వదిలేస్తారు. బాయిడ్ లియు ఇంకొంతమంది బయటికి వచ్చి జంతువులని ఆపి ఫామ్ కి తీసుకువెళ్తారు. బాయిడ్ లియు బయటే ఉండిపోతారు. మాన్స్టర్స్ బాయిడ్ ని ఏమీ చేయవు. తన కళ్ళ ముందే లియుని టార్చర్ చేసి చంపేస్తారు. అడవిలో జిమ్ కెన్నీ క్యాంప్ వేసుకొని ఉంటారు. బయట ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పొద్దున్నే కూరగాయల పంటలు చాలా కనిపిస్తాయి. వాటితో ఊరి మొత్తానికి భోజనం పెట్టొచ్చు. టాబితా హెన్రీకి అంతా చెప్తుంది. విక్టర్ బ్రతికే ఉన్నాడు. టవర్ లో పిల్లలున్నారు. వాళ్ళని కాపాడమన్నాడు అనంగానే హెన్రీ టాబితా చెప్పిందంతా నమ్ముతాడు. ఫాతిమాకి ఒంట్లో బాలేదు. వామిటింగ్స్ అవుతాయి. సడన్ గా పన్ను ఊడిపోతుంది. మేరియల్ చెక్ చేసి ఫాతిమా సరిగ్గా తినట్లేదు, మాల్ న్యూట్రిషన్ అయ్యి పన్ను ఊడిపోయింది అంటుంది. జిమ్ కెన్నీ కూరగాయలు చేపలు తీసుకొస్తారు. కెన్నీ తన అమ్మ చనిపోయిందని బాధపడుతుంటే రేడియోలో సెలబ్రేషన్ పాట ప్లే అవుతుంది. కెన్నీ కోపంతో రేడియో పగలగొడతాడు. విక్టర్ అమ్మ మిరాండాకి ఊరికి రాకముందు వాయిసెస్ వినిపించేవి. పిల్లలు నన్ను పిలుస్తున్నారు, టవర్ లో ఇరుక్కుపోయి ఉన్నారు అనేది. పాడైపోయిన కూరగాయల్ని ఎరువుగా చేస్తే మట్టి బాగుంటుందేమో అని కుళ్ళిపోయిన కూరగాయల్ని మ్యాన్షన్ కి తీసుకొస్తారు. ఫాతిమాకి కుళ్ళిపోయిన కూరగాయలు తినాలనిపిస్తుంది. చాటుగా నిల్చొని తింటుంది. మిరాండా తనకి విజన్ వచ్చినవన్నీ డ్రాయింగ్స్ గీసింది. అక్కడ తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి పిల్లల డ్రాయింగ్స్ అన్నీ ఉంటాయి. మిరాండా నేను టవర్ లో చిక్కుకున్న పిల్లలని కాపాడాలి అనేది. తనలానే ఇంతకు ముందు కొంతమంది వెళ్లారు. వాళ్ళు తిరిగి రాలేదు. ఊరిలో జూలీ ఈథన్ జంతువులకి ఆహారం పెట్టడానికి వెళ్తారు. టెలిఫోన్ కి చనిపోయిన జిమ్ కొడుకు థామస్ కాల్ చేస్తాడు. అది థామస్ కాదు, ఇంకేదో. నీ పిల్లలు రాత్రి బయట ఉండకూడదు అని హెచ్చరిస్తుంది. హెన్రీ ఇంటికి కొంత దూరంలో పార్క్ ఉంది. అక్కడ చెట్టుకి బాటిల్స్ కట్టి ఉంటాయి. అది ఫారవే ట్రీ. మిరాండా ఇది బాటిల్ ట్రీ అంటూ ఉంటుంది. అలాంటి చెట్టే తన ఇంటి బయట కూడా పెట్టి బాటిల్స్ కట్టింది. అది మామూలు చెట్టు. అంతా పార్క్ లో ఉన్న చెట్టు నుంచే మొదలైంది. కెన్నీ, జేడ్, క్రిస్టీ ఇంకొన్ని కూరగాయలు తేవడానికి వెళ్తారు. అక్కడ జేడ్ కి కన్నులో మేకు ఉన్న అతను విజన్ లో కనిపిస్తాడు. పుర్రెలో నుంచి రక్తం తాగుతాడు. అక్కడ విగ్రహాల పక్కన సర్కిల్ షేప్ లో 3 పెద్ద రెడ్ స్టోన్స్ ఉంటాయి. హెన్రీ టాబితాని పార్క్ కి తీసుకువెళ్తూ ఉంటాడు. కార్లో టాబితాకి జిమ్ బ్రేస్లెట్ కనిపిస్తుంది. అది మిరాండా హెన్రీ కోసం చేసిన బ్రేస్లెట్. కార్ యాక్సిడెంట్ అవుతుంది. హెన్రీ టాబితాని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తుంటే రోడ్డు మధ్యలో చెట్టు ఉంటుంది. కాకులు వస్తాయి. థామస్ ఈథన్ కి కాల్ చేసి అమ్మ వస్తుంది, అంబులెన్స్ లో ఉంది, తనకి నీ సహాయం కావాలి అంటాడు. మిరాండా పిల్లలని కాపాడడానికి ప్రయత్నించి ఫెయిల్ అయింది. తరువాత ఊరిలో వాళ్ళందరూ చనిపోయారు. విక్టర్ కి ఎందుకలా జరిగిందో గుర్తులేదు. మంచు పడుతుంది. విక్టర్ ఉన్న టైం నుంచి ఇప్పటిదాకా ఇక్కడ మంచు పడలేదు. చాలా మారుతున్నాయి. విక్టర్ అప్పుడేం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
ఆ రోజు రాత్రి మిరాండా విక్టర్ చెల్లి ఎలోయిస్ ని అండర్ గ్రౌండ్ సెల్లార్ లో ఉండమంటుంది. ఎలోయిస్ వినదు. మిరాండాతో బయటికి వెళ్ళింది. విక్టర్ పొద్దున వరకు లోపలే ఉన్నాడు. పొద్దున బయటికి వెళ్లి చూస్తే అందరూ చనిపోయి ఉన్నారు. అప్పుడే విక్టర్ కి మొదటిసారి తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి కనిపించాడు. విక్టర్ ఒంటరిగా ఉండకుండా అబ్బాయి తనకి తోడుగా ఉంటాడు. ఊరిలో అంబులెన్స్ వస్తుంది. టాబితా హెన్రీతో ముగ్గురు పోలీస్ ఉంటారు. మాన్స్టర్ రోడ్డు మీద పడుకొని ఉంటుంది. ముగ్గురు పోలీస్ కిందకి దిగుతారు. మాన్స్టర్ ఇద్దరిని చంపేస్తుంది. ఇంకొక పోలీస్ ని ప్రజలు ఇంట్లోకి రాణిస్తారు. బాయిడ్, జిమ్, టాబితా హెన్రీ అంబులెన్స్ లో ఎక్కి అక్కడ నుంచి మ్యాన్షన్ కి వెళ్లిపోతారు. ర్యాండల్ ని సికాడస్ అటాక్ చేస్తున్నట్టు విజన్ వస్తుంది. అతను బయట ఉన్నాడు. మాన్స్టర్స్ ర్యాండల్ ని మాతో ఉంచుకుంటాము అంటారు. ఫాతిమా పాడైపోయిన కూరగాయలు తినడం ఒక ముసలామె చూస్తుంది. ఆమె ఫాతిమాకి జాతకం చెప్తుంది. అప్పుడు అద్దం పగలగొట్టుకొని కాకి మ్యాన్షన్ లోకి వచ్చి చనిపోతుంది. ఎల్జిన్ కి భయంకరమైన కిమోనో వేసుకున్న ఆమె విజన్ లో వస్తూ ఉంటుంది. ఆమె ఎల్జిన్ ని సహాయం అడుగుతుంది. చిన్నప్పుడు విక్టర్ చనిపోయిన అందరినీ పూడ్చిపెట్టలేడు. అబ్బాయి తనతో అందరికీ సంబంధించిన వస్తువులు తీసుకొని వాటిని పూడ్చిపెట్టు అంటాడు. విక్టర్ అన్ని వస్తువులని సూట్ కేసులో పెట్టి ఉంచుతాడు. క్రిస్టఫర్ కి సంబంధించిన వస్తువు లేదు. క్రిస్టఫర్ అందరినీ నవ్వించేవాడు. సింబల్ కనిపించినప్పటి నుంచి నవ్వట్లేదు. అతను వెంట్రిలిక్విస్ట్ పపెట్ తో కామెడీ చేసేవాడు. ఆ బొమ్మే విక్టర్ కి టనల్లో కనిపించింది. బొమ్మ పేరు జాస్పర్. సింబల్ చూసినప్పటి నుంచి క్రిస్టఫర్ ఒంటరిగా ఉండేవాడు. చిన్నప్పుడు ఒకరోజు విక్టర్ క్రిస్టఫర్ జాస్పర్ తో మాట్లాడడం చూశాడు. జాస్పర్ కూడా క్రిస్టఫర్ తో మాట్లాడుతున్నాడు. మ్యాన్షన్ లో ఒక ఆమె చనిపోతుంది. ఫాతిమాకి ఆమె బ్లడ్ తాగాలనిపించి ఎవ్వరూ లేనప్పుడు టేస్ట్ చూస్తుంది. టేస్ట్ నచ్చుతుంది. ర్యాండల్ కి మాన్స్టర్స్ పెద్ద గాయం చేశారు. లోపలికి తీసుకువెళ్లి తనకి ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా సంవత్సరాల తరువాత విక్టర్ హెన్రీ కలుస్తారు. హ్యాపీగా హగ్ చేసుకుంటారు. టాబితా జేడ్ బాటిల్ ట్రీ దగ్గరికి వెళ్తారు. ప్రతి బాటిల్లో ఏవో నెంబర్స్ ఉంటాయి. ఒక అతను టాబితా లాగా నేను కూడా బాటిల్ ట్రీ నుంచి టవర్ దగ్గరికి వెళ్లి ఇక్కడ నుంచి తప్పించుకుంటాను అని బాటిల్ ట్రీలోకి వెళ్తాడు. టవర్ దగ్గర కాకుండా ఊరిలో గోడలోకి టెలిపోర్ట్ అయ్యి చనిపోతాడు. జేడ్ బాటిల్స్ లో ఉన్న నెంబర్స్ ని చూస్తూ సీక్రెట్ కోడ్ ఏమైనా ఉందేమో వెతుకుతాడు. బాయిడ్, నాకు సారాకి ఇలాంటి చెట్టే కనిపించింది, కానీ అది ఫారవే ట్రీ కాదు, మామూలు చెట్టు. ఒక బాటిల్లో 1864 అని ఉంది అని చెప్తాడు. ఫారవే ట్రీలో కూడా 1864 అని పేపర్ లో ఉంది. విక్టర్, జాస్పర్ కి ఆ రోజు ఏం జరిగిందో తెలిసి ఉంటుంది అని విక్టర్ హెన్రీ టనల్స్ లోకి వెళ్తారు. ఇప్పుడు జాస్పర్ ఇంతకు ముందు విక్టర్ కి కనిపించిన చోట ఉండడు. అప్పుడు ఉన్న క్లాక్, వీల్ చైర్, మాన్స్టర్స్ కూడా ఇప్పుడు ఉండవు. ఇంకా లోపలికి వెళ్తారు. జేడ్ బాయిడ్ చెప్పిన బాటిల్ ట్రీకి వెళ్లి బాటిల్స్ తెచ్చుకుంటాడు. టాబితాకి మళ్ళీ పిల్లల విజన్ వస్తుంది. జేడ్ పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక ట్రీలో నంబర్స్ కర్సివ్ రైటింగ్ లో ఉంటాయి. 2 ట్రీస్ లో ఉన్న నంబర్స్ ఒకటే. కొన్ని నంబర్స్ రిపీట్ అయ్యాయి. టనల్స్ లో కొంత దూరం వెళ్ళాక డైనింగ్ టేబుల్ మీద జాస్పర్ కూర్చొని ఉంటాడు. వెనుక మాన్స్టర్ నిద్రపోతూ ఉంటుంది. విక్టర్ జాస్పర్ ని బ్యాగ్ లో పెట్టుకుంటాడు. హెన్రీ టేబుల్ మీద ఉన్న మిరాండా స్కార్ఫ్ ని గుర్తుపడతాడు. మాన్స్టర్స్ లెగిచేలోపు ఇద్దరూ బయటికి వెళ్లిపోతారు. క్రిస్టీ ఫాతిమాకి అల్ట్రాసౌండ్ చేస్తుంది. ఫాతిమా ప్రెగ్నెంట్ కాదు. ఎల్జిన్ కి కిమోనో ఆమె విజన్ లో కనిపించి నాకు సహాయం చెయ్యి, నేను మిమ్మల్ని ఇంటికి చేరించగలను అంటుంది. టాబితాకి చిన్నప్పుడు అడవిలో జేడ్ కి కనిపించిన విగ్రహాలు, రాళ్ళు పీడకలలా వచ్చేవి. మిరాండాకే కాదు, టాబితా కూడా ఈ చోటుకి రాకముందే ఈ ప్లేస్ ని చూశారు. కెమెరాలో ఆటోమేటిక్ గా ఫోటో వస్తుంది. అది అండర్ గ్రౌండ్ సెల్లార్ ఫోటో. ఎల్జిన్ సెల్లార్ కి వెళ్తాడు. అక్కడ సీక్రెట్ రూమ్ ఉంటుంది. టాబితా, జేడ్ రెడ్ స్టోన్స్ దగ్గరికి వెళ్తారు. కలలో చిన్నప్పుడు టాబితా రాళ్ల వెనుక దాంకుండేది. ఎవరో వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి అరుస్తూ పీడకల నుంచి లెగిచేది. ఫాతిమా కోపంతో ముసలామెని చంపింది. ఆమె చనిపోయాక ఫాతిమాకి నేనే ఆమెను చంపాను అని తెలిసింది. బాయిడ్, ఎలిస్ ఫాతిమా ముసలామెని చంపింది అని ఎవ్వరికీ చెప్పరు. జూలీకి ట్రాప్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. డంజన్ కి వెళ్ళినప్పుడు అరుపులు ఆగి సైలెంట్ గా ఉంది. లోపలికి అడుగు పెడుతుంటే డంజన్ లా మారిపోతుంది. ఫిట్స్ వస్తుంది.
విక్టర్ చిన్నప్పుడు ఎలోయిస్ తో దాంకునే ఆట ఆడుతున్నాడు. ఎంత వెతికినా ఎలోయిస్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు చర్చిలోకి వెళ్ళాడు. అక్కడ జాస్పర్ క్రిస్టోఫర్ తో మాట్లాడడం చూశాడు. డంజన్ లో జూలీకి మార్టిన్ కనిపిస్తాడు. మార్టిన్ లోపలికి తాడు వేయి అంటాడు. తాడు పట్టుకుని బాయిడ్ పైకి ఎక్కుతాడు. అప్పుడు బాయిడ్ కి పైకి రావడానికి హెల్ప్ చేసింది జూలీ. మార్టిన్ జూలీతో ఇక్కడ ఉండడం ప్రమాదం, వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు జూలీకి టనల్ విజన్ వస్తుంది. విక్టర్ టాబితా మాటలు వినపడతాయి. పిల్లలు యాంగకూలి అంటూ ఉంటారు. బయట కెన్నీ జూలీని డంజన్ నుంచి బయటికి లాగుతాడు. జూలీ విజన్ నుంచి బయటికి వచ్చి ఫిట్స్ పోతాయి. విక్టర్ చర్చ్ బేస్మెంట్ కి వెళ్తాడు. అప్పుడు తనకి గుర్తొస్తుంది. క్రిస్టోఫర్ తో మాట్లాడుతుంది జాస్పర్ కాదు, తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి. అబ్బాయి క్రిస్టోఫర్ కి సీక్రెట్స్ చెప్తున్నాడు. అంతా మొదలైంది పిల్లల నుంచి. పిల్లలు చీకటిలో పుట్టి చీకటిలో చనిపోయారు. వాళ్ళు నమ్మిన వాళ్ళే వాళ్ళని చంపేశారు. చంపే ముందు కథలు చెప్పేవారు. పిల్లలకి బయటపడ్డాము అని ఆశ కలిగింది. అదే సింబల్ గా అయ్యి ఫారవే ట్రీస్ గా మారాయి. అబ్బాయి క్రిస్టోఫర్ తో పిల్లలని కాపాడడానికి నువ్వు ఫారవే ట్రీలోకి వెళ్ళాలి అంటాడు. క్రిస్టోఫర్ కోపడతాడు. నేను వెళ్ళను అంటాడు. ఇదంతా వింటున్న విక్టర్ తన అమ్మకి ఫారవే ట్రీలోకి వెళ్తే పిల్లలని కాపాడొచ్చు అని చెప్తాడు. అందుకే మిరాండా విక్టర్ ఎలోయిస్ ని సెలార్ లో ఉండమని తను బయటికి వెళ్ళింది. ఎల్జిన్ ఫాతిమాని కిడ్నాప్ చేసి అండర్ గ్రౌండ్ సెలార్ లో సీక్రెట్ రూమ్ లో పెడతాడు. ఫాతిమాలో బేబీ ఉంది, కానీ అది ఫాతిమా బేబీ కాదు, కిమోనో ఆమె బేబీ. ఆమె ఎల్జిన్ తో నా బేబీని జాగ్రత్తగా చూసుకొని డెలివరీ అయితే మీరందరూ ఇంటికి వెళ్ళొచ్చు అంటుంది. అందుకే ఎల్జిన్ ఆమె మాటలు వింటాడు. తన బ్లడ్ ఫాతిమాతో తాగిస్తాడు. ఒక రోజుకే ఫాతిమా బేబీ పెద్దగా అవుతుంది. సారాకి వాయిసెస్ వినిపించి ఫాతిమాని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తాయి. సారా వెంటనే బాయిడ్ తో చెప్తుంది. అందరూ ఫాతిమా కోసం వెతకడం మొదలు పెడతారు. విక్టర్ ఫారవే ట్రీ వల్ల చెడు జరుగుతుంది అని చెట్టుని కొట్టేయబోతాడు. అబ్బాయి కనిపించి కొట్టేయొద్దు అంటాడు. అబ్బాయి ఇంతకు ముందులా లేడు, మారాడు. ఈ చోట కూడా మారుతూ ఉంది. టాబితాని ఒక అమ్మాయి సెలార్ దగ్గరికి తీసుకువెళ్తుంది. లోపలికి అడుగు పెట్టంగానే టాబితాకి ఏదో ఫీలింగ్ వస్తుంది. సెలార్ లో విక్టర్ ఉంటాడు. అమ్మ నా వల్లే చనిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. టాబితా విక్టర్ ని పట్టుకోగానే మిరాండా మెమరీస్ గుర్తొస్తాయి. విక్టర్ ఎలోయిస్ ని సెలార్ లో వదిలిపెట్టడం, బాటిల్ ట్రీ వైపు పరిగెత్తుతుంటే మాన్స్టర్ తనని అటాక్ చేస్తుంది. బాయిడ్ వాళ్ళకి ఎల్జిన్ ఫాతిమాని దాచిపెట్టాడు అని డౌట్ వస్తుంది. ఎల్జిన్ ని ఎంత అడుగుతున్నా చెప్పడు. కిమోనో ఆమె కెమెరాలో బాయిడ్ ఇల్లు ఫోటో పంపిస్తుంది. ఎల్జిన్ బేబీ పుడితే మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళొచ్చు, అందుకే కిమోనో ఆమె మీ ఇంటి ఫోటో చూపించింది అని చెప్తాడు. బాయిడ్ కి కోపం వస్తుంది. జేడ్ బాటిల్స్ లో ఉన్న నెంబర్స్ కోడ్ క్రాక్ చేస్తాడు. అవి నెంబర్స్ కాదు, మ్యూజికల్ నోట్స్. అన్నిటినీ కలిపితే ఒక మ్యూజిక్ వస్తుంది. సారా ఎల్జిన్ ని టార్చర్ చేసి ఫాతిమా సెలార్ లో ఉంది అని తెలుసుకుంటుంది. సెలార్ లో ఫాతిమాకి బేబీ పుడుతుంది. జేడ్ టాబితా అడవిలోకి వెళ్లి మ్యూజిక్ వైలన్ లో ప్లే చేస్తారు. కిమోనో ఆమె ఫాతిమాలో నుంచి వూమ్ ని తీసుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుంది. ఎలీస్ వచ్చి ఫాతిమాతో ఉంటాడు. బాయిడ్ కెనీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారు. జేడ్ అడవిలో వైలన్ వాయిస్తాడు. పిల్లలు ఒక్కొక్కళ్ళగా వస్తూ ఉంటారు. టాబితా జేడ్ కి పిల్లలు కనిపిస్తారు, కానీ పక్కనే ఉన్న జిమ్ కి కనిపించరు. ఫాతిమాకి నైట్ వచ్చే మాన్స్టర్స్ ఎవరో తెలిసింది. వాళ్ళు ఎప్పటికీ బ్రతికి ఉండాలని వాళ్ళ పిల్లలని బలిచ్చారు. అండర్ గ్రౌండ్ లో కిమోనో ఆమె ఊమ్ ని కింద పెడుతుంది. చుట్టూ మాన్స్టర్స్ నించొని నవ్వుతూ ఉంటారు. ఊమ్ లో నుంచి బాయిడ్ చంపిన స్మైల్ మాన్స్టర్ పుడుతుంది. అడవిలో జేడ్ పాట వాయించడం అయిపోగానే టాబితా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి యాంగకూలి అంటుంది. యాంగకూలి అంటే గుర్తు తెచ్చుకో అని అర్థం. పిల్లలు టాబితా జేడ్ కి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారంటే ముందు జన్మలో టాబితా మిరాండా లాగా, జేడ్ క్రిస్టోఫర్ లాగా పుట్టారు. అప్పుడు వాళ్ళు పిల్లలని కాపాడలేకపోయారు. అందుకే మళ్ళీ పుడుతూ ఈ చోటికి వస్తున్నారు. చనిపోయిన పిల్లలలో టాబితా జేడ్ కూతురు కూడా ఉంది. బాటిల్ ట్రీలో ఉన్న మ్యూజిక్ నోట్స్ పిల్లలకి జోల పాటలా వాయించేవారు. టాబితా ఈ జన్మలో జిమ్ కి బ్రేస్లెట్ చేసింది. అలా ప్రతి జన్మలో బ్రేస్లెట్స్ చేస్తూ ఉంది. అందుకే హెన్రీ కార్ లో, డైనర్ లో అలాంటి బ్రేస్లెట్స్ ఉన్నాయి. టాబితా నాకు టైం కావాలి అని వెళ్ళిపోతుంది. జిమ్ దగ్గరికి జూలీ అరుచుకుంటూ వస్తుంది. తన మొహం మీద రక్తం ఉంటుంది. జిమ్ తో టెన్షన్ గా ఇక్కడ నుంచి పారిపోవాలి అంటుంది.
అంతలో అక్కడికి ఒక అతను వస్తాడు. కళ్ళు చాలా నల్లగా ఉంటాయి. అతను జిమ్ తో మీ వైఫ్ కుంట తవ్వి ఉండకూడదు అని జిమ్ ని చంపేస్తాడు. ఆ రోజు జిమ్ తో రేడియోలో మాట్లాడింది ఇతనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.